ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ సమయమందు మనము మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తును గురించి తన శిష్యులు అడిగినప్పుడు భవిష్యత్తులో ఏమేమి సంభవించబోతున్నాయి, అలాగే ఆయన రెండవ రాకడ ఎలా ఉంటుంది అనే జరగబోతున్న భవిష్యత్తును గురించి ప్రభు తన శిష్యులకు తెలియజేసిన సమాచారాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. శ్రద్ధగా వినండి. మార్కు సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాటివో, ఈ కట్టడములు ఎలాటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నారే, రాతి మీద రాయి ఒకటి అయినదు ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీయు నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగునో అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ప్రియ విశ్వాసులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో నుండి బయటకు వస్తూ ఉండగా శిష్యుల్లో ఒకరట, ప్రభు, దేవాలయాన్ని చూడండి, ఎంత బాగుందో, ఈ రాళ్ళు చూడండి ఎంత విలువైనవో అంటూ కట్టడం యొక్క వైభవాన్ని చూపిస్తూ ఉన్నారు. సర్వసాధారణంగా మనుషులు ఇలాగే ఉంటారు. వాళ్ళకున్న గొప్పవి లేదా వాళ్ళకు తెలిసిన వాటిని గురించి ఇంకా చాలా గొప్పగా ఇతరులకు తెలియచేయడంలో కొందరు భలే ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాక్షాత్తు సృష్టికర్తకే, దేవదేవునికే శిష్యుడు అన్ని పరిచయం చేస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆలోచన చేసి మనిషికి ప్రాణము, ఆత్మ, శరీరాన్ని అమర్చి మనిషిగా మార్చి భూమి మీద నిలబెడితే దేవుడిచ్చిన జ్ఞానం చేత మనిషి అనేకమైన వాటిని కనుగొంటూ ఉన్నాడు. అలాగున దేవుడిచ్చిన కృప చేత మనిషి ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధి దిశగా సాగుతూ ఉంటే, అలాంటి జ్ఞానం ఇచ్చిన, జీవం ఇచ్చిన, సృష్టికే కర్త అయిన దేవదేవునికి చూపించడం విచిత్రం కదా! అయినప్పటికీ వారు ఎంతో చక్కగా చూపిస్తున్నారు. ప్రభు అంటున్నారు, ఇంత గొప్ప కట్టడాలను నువ్వు చూస్తున్నావు కదా! నాతో చెప్తున్నావు కదా! నీకో విషయం చెప్పనా? ఇవన్నీ రాళ్ళు చూపిస్తున్నావు, గొప్ప గొప్ప రాళ్ళు అంటున్నావే, ఒక రాయి మీద ఇంకో రాయి నిలవకుండా ఉండే రోజొకటి రాబోతా ఉంది. ఆ విషయాన్ని గమనించు అన్నట్లుగా ప్రభు చెప్పారు. ఆ మాట శిష్యుల్లో పడింది. శిష్యుల హృదయాల్లో అది నిలిచింది. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్నారు. అప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ వచ్చి, ప్రభు, ఎప్పుడు జరుగుతాయి? నువ్వన్నీ మాతో చెప్పావే. ఏంటి అలా అన్నారు మీరు? ఈ మాటకి అర్థమేంటి? రాయి మీద రాయి నిలవకపోవడం ఏంటి? అసలు ఎలా జరుగుతుంది? ఆ కాలం ఏంటి? దానికి సంబంధించిన గుర్తులేంటి? ఇలా కొన్ని ప్రశ్నలు వరుసగా ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభువు వారికిలాగు చెప్పసాగారట. 5వ వచనం నుంచి. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు విన్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును.
అక్కడక్కడ భూకంపములు కలుగును. కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. కాలము గుర్తులు నన్నడుగుతున్నారా? అయితే వినండి నేను చెప్తాను. ఇదిగో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయంటే, రాబోతున్న దినాలు ఎలాగుంటాయంటే, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అదేంటి ప్రభువా అంటారా? నా పేరుతోనే వచ్చి మోసం చేసేవాళ్ళొస్తారు. నేనే ఆయనను, ఆ యేసుని నేనే అంటూ నా పేరట వస్తారు. వారు అబద్ధాలు చెప్తారు. అంతేకాదు యుద్ధ సమాచారాలు వింటారు, కరువులు వింటారు, భూకంపాలు వింటారు. రకరకాల సమాచారాలు వినిపిస్తాయి. రాజ్యాల మీదకు రాజ్యాలు లేస్తాయి. దేశాల మీదకు దేశాలు లేచే పరిస్థితులొస్తాయి. అయితే ఇవన్నీ మీరు వింటారు గానీ ఒక విషయం గుర్తుపట్టండి. అన్నీ జరగాల్సింది మీరు కలవరపడొద్దు. అంతమైతే వెంటనే రాదు. అంటూ ప్రభు చెప్పిన మాట ఇక్ ఇవే వేదనలకు ప్రారంభం అన్నారు. చూసారా? వేదన కాలం రాబోతా ఉంది. ఎప్పుడు దినాలు అలాగే ఉన్నాయి. అయితే ప్రభువు ఇంకా ఈ అధ్యాయంలో చెప్పిన సంగతులను చూస్తే మనకొక కలవరం వస్తుంది. ఎందుకంటే దేవుని రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. ఏది జరగకుండా మానదు. ప్రస్తుత దినాల్లో కూడా మనం యుద్ధ సమాచారాలు వింటున్నాం. రాజ్యం మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశాలు లేస్తా ఉన్నాయి. రకరకాల ప్రయత్నాలు, రకరకాల పన్నాగాలు, రకరకాల పరిస్థితులు, కరువులు, ఆర్థిక ఇబ్బందులు నేటి దినాల్లో సర్వసాధారణం కావటం లేదా? ఎన్ని రకాలుగా కుటుంబాలు పోషణకి ఆధారాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులు కదా నేటి దినాల్లో. జీవనోపాధులు లేక, చేసే వ్యాపారాల్లో వృద్ధి రాక, సరి అయిన ఆదాయం లేక, కుటుంబాలే ఇరుకన పడుతున్న పరిస్థితులు. ఇలా ఆ పరిస్థితి పెరిగిపోతూ దేశాలే ఆర్థిక క్షోభను ఎదుర్కొంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఇక తెగుళ్ళు, భూకంపాలు, రకరకాల సమాచారాలు మనం వింటూనే ఉన్నాం. అయితే అన్నీ జరుగుతాయి. అంతమప్పుడే రాదు. ఎందుకంటే జరగవలసినవి ఇంకా ఉన్నాయి. 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. వారు మిమ్మును సభలకప్పగించెదరు. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ప్రియవిశ్వాసులారా, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. అటు శిష్యులతోనూ చెప్తున్నారు. నేటి మనతోనూ దేవుడు చెప్తూ ఉన్నారు. మొదట్లో అన్నారు మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకోండి అన్నారు. ఇక్కడేమో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. మోసపుచ్చే వాళ్ళొస్తారు. అలాగే మిమ్మల్ని మహాసభలకు అప్పగించేస్తారు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నిలబడాల్సొస్తుంది. వారు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు. నా నామం నిమిత్తం మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. అయితే భూమి మీద సకల జనులకు సువార్త ప్రకటించబడట అవశ్యం. సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త చేరాలి. అలా చేరటం కోసం మీరు సాగుతూ ఉంటారు. అలాగే నన్ను ఆశ్రయించిన అంటే దేవుడిని ఆశ్రయించిన వారు కూడా సాగుతారే! అలా దేవుడిని ఆశ్రయించే వారు కూడా సువార్త కోసమే, దేవుని రాజ్య వ్యాప్తి కోసమే ప్రయాసపడుతుంటే అధిపతుల ఎదుట, రాజుల ఎదుట, గనుల ఎదుట వారిని నిలవబెట్టి నేరారోపణ చేస్తూ ఉన్న పరిస్థితులు. ఇవి కాలం కొనసాగుతా ఉంది. దినాలు దొర్లిపోతా ఉన్నాయి. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి గానీ, యేసు చెప్పిన ఈ పరిస్థితులున్నాయి చూడండి. అన్ని తరాల్లో ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు పక్షాన నిలబడిన ఆనాటి అపోస్తలులు, ఈ 12 వీరిలో ఇస్కరియోతు యూద యేసుక్రీస్తుని అప్పజెప్పి తప్పిపోయాడు. తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు. అలాగే దేవుని చేత వారైతే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువేమో మరలా అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకున్నారు. పౌలు గాని, ఇటు కతుమ అపోస్తలులు గాని అందరూ ప్రయాసపడ్డారు. దేవుని కృపలో సాగారు. అటు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ తర్వాత తరాలు, నేటి సేవకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
యేసుక్రీస్తు సువార్త మాత్రం ఆగదు. ఇది సర్వ సృష్టికి ప్రకటించబడాల్సిందే. సకల జనులు తెలుసుకోవలసిన సత్య సువార్త అందరూ వినాలి. వినటానికి, వినిపించడానికి ఎవరైతే కారకులవుతున్నారో వారు కొంత శ్రమల గుండా సాగుతున్నారు. అయితే ఒకటి మిమ్మును మీరు కాపాడుకోండి. మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకోండి. ఎవరి మీద ఆధారపడొద్దు. దేవుని మీద ఆధారపడాలి. దేవుని కోసం ఎదురు చూడాలి తప్ప, ఏ మనుషుని మీద ఆశపడకూడదు, ఆధారపడకూడదు. ఎందుకంటే తోటి మనుషులే ఇలాంటి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులొస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు నా నామం పేరట వెళ్తున్నారు. 11వ వచనం. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేమి ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. అలాంటి పరిస్థితులొస్తే ప్రభు మేమేం చేయాలి అన్న కలవరం మీకొద్దు. మీరు నాతో ఉన్నారు. నేను మీలో, మీరు నాలో, మనం మనలో, మనం కలిసుంటాం గనక నేను మీతో ఉంటాను. నా ఆత్మ మీతో ఉంటుంది గనక మీరు భయపడొద్దు. మీకేదైతే ఆ సమయానికి అవసరమో అది పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తారు. అలాంటి వారి ఎదుట నిలబడ్డప్పుడు ఏం చెప్పాలో తగు జ్ఞానం దేవుడిస్తారు. ప్రియవిశ్వాసులారా, ఈ ఎదుటివారికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసే అవగాహన మీకు లేదంటారా? అయితే బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలట. సందేహింపకుండా అడిగే వారికైనా ధారాళంగా దయచేస్తారట. అయితే ఆ జ్ఞానాన్ని గురించి అదే యాకోబు పత్రిక ఇలా మాట్లాడుతుంది. ఆ జ్ఞానం మృదువైనది, సులువుగా లోబడేది, మంచిది, పైనుండి వచ్చు జ్ఞానం, పవిత్ర జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేటి దినాల్లో మనుషుల్ని ఎలాగూ తక్కువ చేయాలి, ఎలాగూ ఎదుటి మనిషి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడాలి, ఎలాగూ ఎదుటివారు తలదీసుకునేలాగా అపహాస్యంగా మాట్లాడాలి అనటానికి నేటి దినాల్లో కొదువుందంటారా? అజ్ఞానం బోలెడంతుంది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. వయసు తారతమ్యం లేదు. ఎదుటివారు ఎలాంటి వారు, వారితో ఎలా మాట్లాడాలి, ఏంటి అనే పరిస్థితి కూడా లేదు. ఏది పడితే అది అంటున్న పరిస్థితి కదా! అలాంటి పరిస్థితిలో మరి దేవుడిని గురించి చెప్పడానికి జ్ఞానం లేదంటున్నారు. మాకు తెలీదంటున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభు శక్తిని వేడుకోవాలి. ప్రభు సహాయం చేస్తారు. మీ కష్టకాలమందు మీరలాంటి ఇరుకున పడ్డప్పుడు మీ పక్షంగా ఎలా మాట్లాడాలని మీరు కంగారు పడొద్దు. పరిశుద్ధాత్మ మీ పక్షాన నిలుస్తారు. ఆ సమయాన్నే మీరేం మాట్లాడాలో మీకు అనుగ్రహించబడుతుంది. ఈ వాక్యాన్ని కొందరు సేవకులు అపార్థం చేసుకుంటారు. మేము ఆ స్థలంలో నిలబడితే చాలు దేవుడే మాకు వాక్యాన్ని అనుగ్రహించేస్తారు. మేము బోధించేస్తాము అనుకుంటారు. సేవకులు ఎవరైనా సరే ఒక స్థలమందు నిలబడే ముందు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంతో సిద్ధపడి వెళ్ళాలి. అలా కాదని ఇలా దేవుడిస్తానన్నాడు, దేవుని లేఖనం ఉన్నది. ఇది ఏ సందర్భాన్ని సూచిస్తుందో జాగ్రత్తగా గమనించాలి. సందర్భాలు తెలుసుకోకుండా వాక్యాన్ని వేరు చేసి స్వప్రయోజనాల కోసం రకరకాల పద్ధతుల్లో వాక్యాన్ని మార్చడానికి వీల్లేదు. ప్రియవిశ్వాసులారా శ్రద్ధ పెట్టండి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాల్ని ఆత్మీయ కోణంలో మనం ధ్యానం చేస్తాము. మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం. అయితే వక్రీకరణ మాత్రం చేయకూడదు. దేవుని లేఖనాలను జాగ్రత్తగా ధ్యానం చేసుకోవడం మంచిది. అయినప్పటికీ మాట్లాడడం రాదా? ఏమి తెలీదా? దేవుని గురించి చెప్పడానికి లేదా దేవుని గురించి ఎదుటివారు వాదిస్తుంటే మన మీద నేరారోపణ, దోషారోపణ చేస్తూ ఉంటే అటు వారికి ఎలాంటి జవాబు ఇవ్వాలో మీకు తెలియకపోతే దైవ సహాయాన్ని వేడుకోండి. ఆ సమయంలో ఏం మాట్లాడాలో ప్రభువు బోధిస్తారు. కారణం ఏంటో తెలుసా? ఈవేళ ఎలాంటి రోజులు, ఎలాంటి దినాల్లో మనం ఉన్నామంటే, మీ దేవుడు అలా కదా! మీ దేవుడు ఇలా కదా! అంటూ లేదా ఈ ఇతరులు చేస్తున్న వ్యర్థమైన వాటిని చూసి ఈవేళ సాక్ష్యాల పేరుతో జరుగుతున్న దారుణాలు మనం వింటున్నాం కదా! క్రైస్తవ సమాజం తలదించుకునేలాగా క్రైస్తవుల పేరు వేసుకొని మరి కొందరలా మోసం జేస్తున్నారో, నిజంగా అలాంటి భ్రమలో ఉండి అవే సాక్ష్యాలనుకుంటున్నారో తెలీదు. ఇట్లాంటి వాటిని చూసిన అన్యులు, ఇతరులైన వారు క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు. ఇట్టి సందర్భాలలో అడుగు వారికి జవాబు ఎలాగివ్వాలో తెలియట్లేదా? దేనికైనా సరే ప్రభు
మేమెలా మాట్లాడాలి? మిమ్మల్ని గురించి ఘనంగా మేమెలా ప్రకటించాలి? అనే దాని కోసం ప్రభు యొక్క సహాయాన్ని వేడుకోండి. ఆ సమయానికి దేవుడు మీకు సహాయం చేస్తారు. 12వ వచనం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. చూసారా? దేవుడు కాలం గురించి మాట్లాడుతూ వెళుతూ ఇంకా ఎలా కఠినంగా మారబోతుందో ఈ కాలం చెప్తున్నారు. ఈ 12వ వచనం వింటుంటేనే భయం అనిపిస్తుంది కదా! అలాగే జరగట్లేదంటారా? ఈవేళ మనం వింటున్న వార్తలు ఎలాంటివి? సహోదరుణ్ణి సహోదరుడేనట. తండ్రి కుమారుడిని, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల్ని. చూసారా? నేటి దినాల్లో ఇలా లేదా? కొన్ని వార్తలు మనం విన్నాం కదా! మనసుకు బాధ అనిపించి, దారుణమైపోయిన దినాలనిపించాయి కదా! తల్లే తన యొక్క పరిస్థితులకు అడ్డమొస్తున్నారని బిడ్డలకు విషం పెట్టి చంపేసిన వార్తలు. బిడ్డలే తల్లిదండ్రుల్ని ఎదిరించి, తల్లిదండ్రులు మా ప్రేమకు అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను చంపేసిన వార్తలు వింటున్నాం కదా! ఇక తల్లిదండ్రుల మీదే ఎంత దారుణంగా ఉన్నారంటే, తోడబుట్టిన వారి మీద ఏమాత్రం అభిమానం ఉంటుంది అంటాము. ఒక సహోదరుడు తన సహోదరుని, సహోదరి తన సహోదరిని ఎలా ఉన్నారు? సమాధానంగా ఉండవలసిన క్రైస్తవులు కూడా క్రీస్తు ప్రేమ బంధం చేత కట్టబడ్డాము. దేవుడు మా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మమ్మల్ని ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఇలాంటి వాక్యాలు చదువుకుంటున్న క్రైస్తవ సహోదరి, సహోదరులు కూడా తమ యొక్క సహోదరి, సహోదరులను గౌరవించలేని, ప్రేమించలేని, సమాధానంగా ఉండలేని దారుణమైన దినాలు. అదే ప్రభువు చెప్తున్నారు. అవి ఎలాంటి పరిస్థితులంటారా నా శిష్యులారా? చెప్తా వినండి. బిడ్డలకు, తల్లిదండ్రులకి పడదు. ఒకరినొకరు మరణానికి అప్పచెప్పుకునే పరిస్థితి. అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకోండి. జాగ్రత్తగా ఉండండని మిమ్మును ఎవరు మోసపుచ్చుకోకుండా చూసుకోండి. మిమ్మును మీరే జాగ్రత్తగా చూసుకోండని ప్రభు హెచ్చరిస్తున్నారు. 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందుడు. చూసారా? నా నామం పేరిట మీకు ద్వేషం ఎదురవుతుంది. నిజమే. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నామని ద్వేషిస్తున్న వారు లేరంటారా? ఉన్నారు. మన మట్టుకు మనం ఈ యేసుక్రీస్తు మాకు మేలు చేశారు. ఆయన మా కోసం ప్రాణం పెట్టారు. పాపాలు క్షమించి మాకు మోక్ష రాజ్యం ఇస్తారు. ఈ పాపలోకం నుంచి మమ్మల్ని విడిపించి నరకం నుండి తప్పిస్తారని మన మట్టుకు మనం ప్రభు అయిన యేసయ్యను విశ్వసించాం కనుక ఆయన మేళ్ళు అనుభవిస్తున్నాం కనుక తోటి వారికి బోధిస్తుంటే ఆ తోటివారు హేళన చేసి అవమానపరుస్తూ ఇది చేయడమే కాదు ద్వేషం, అసూయ. ఈవేళ ఇంకొంచెం పర్లేదు. మరీ కఠినమైన రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త పడాలి. 14వ వచనం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రములు తీసుకొని పోవుటకు ఇంట్లోనికి తిరిగి రాకూడదు. అయ్యో! ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు. ఇక ఎన్నడును కలగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వాని నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. ఇంకా శ్రమ దినాలు రాబోతున్నాయి. నాశనకరమైన వినాశకారి హేయ వస్తువులట నిలవకూడని స్థలాల్లో నిలుస్తాయట. నిలువరాని స్థలం, పరిశుద్ధ స్థలం, దేవాలయాలు. అలాగే ఇక్కడ యెరూషలేము అని అర్థం చెప్తారు. రకరకాల అర్థాలున్నాయి. అలాగే మనం ఇంకా
ఆధ్యాత్మిక కోణంలో కూడా వీటిని ధ్యానం చేయొచ్చు. హృదయంలో పరిశుద్ధ స్థలంగా హృదయం ఉండాలి. అలాంటి హృదయాలు నేటి దినాల్లో దేవుని దేవాలయం అని చెప్పబడవలసిన హృదయం అనే ఆ దేవాలయంలో గాని, లేదా యూదా యెరూషలేం ఆ ప్రాంతాల్లో గాని, లేదా దేవుడు కోరుకున్న పరిశుద్ధ ప్రాంతం, పరిశుద్ధ స్థలాలైన దేవుని మందిరాల్లో గాని నాశనకరమైన హేయ వస్తువులు, ప్రియశాస్త్రులారా, ఇవి హేయమైనవి అంటే అసహ్యాన్ని కలిగించేవి. ఇవి పాడు చేసేవి. ఈవేళ పాడు చేసేవి, అసహ్యమైనవి మనుషులు లేవట్టారా? అలాంటి వాటితో నిండిపోయిన మనిషి దేవాలయంలోనికి రావట్లేదా? చూసారా? పరిశుద్ధ స్థలాలు పాడైపోవట్లేదా? దేవుని ఆలయంలోనే జరగకూడని వాటిని జరిగించడం మనం చూస్తున్నాం కదా! దేవుని ఆరాధన పేరుతో వ్యర్థమైన వాటిని చేస్తున్న వాటిని కూడా మనం నేటి దినాల్లో చూస్తున్నాం. ఎంతో భయంకరమైన దినాలు, దుర్దినాలకు మనం వచ్చేసాం. అయ్యో! అవి మహాశ్రమ దినాలు. వాటిని తక్కువ చేయకపోతే ఎవరు తప్పించుకోలేరని తాను ఏర్పాటు చేసుకున్న వారి కోసం దేవుడు ఆ దినాలను తక్కువ చేసేసాడు. అయ్యో! గర్భిణీలకు, పాలిచ్చు శిశువులు పాలిచ్చు తల్లులకు అవి మరీ భయంకరం. ఎందుకంటే వారు త్వరగా కదలలేరు కదా! అది చలికాలం మందు రాకూడదని ప్రార్థించండి. అవి ఘోరమైన దినాలు. పారిపోవడానికి కూడా కష్టం. మిద్ది మీద ఉన్నవాడు ఇంట్లోకి రాకూడదు. పొలంలో ఉన్నవాడు వస్త్రాలు తీసుకొని రాకూడదు. భయంకరమైన దినాలు. ప్లీజ్ అసలారా దీనికి 2 రకాల వ్యాఖ్యానాలున్నాయి. అలాంటివి సృష్టి ఆది నుండి నేటి వరకు కూడా జరగలేదు. అంత భయంకరమైనవి జరగబోతున్నాయి అని ప్రభు చెప్పారు కదా! క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మీదకు రోమా ప్రభుత్వం ఇలాంటి విధ్వంసాన్ని, చాలా దారుణమైన వినాశనాన్ని యూద ప్రజల పక్షంగా అంటే యూదులు, దేవుణ్ణి ఆరాధించే యూదా ఇజ్రాయేలీల పక్షంగా చాలా దారుణమైన హింసను జరిగించారని, వినాశనకరమైన, దారుణమైన పరిస్థితులకు అప్పజెప్పారని, అంతేకాదు దేవాలయం పడగొట్టడం, యూదుల పరిస్థితులన్నీ మార్చేయడం, వాళ్ళు చెల్లాచెదురైపోయేలాగా చేయడం, మిగిలిన వారినేమో దారుణంగా హతిగావించడం. ఈ యొక్క సందర్భాలలోనే అపోస్తలులు కూడా కొందరు హతసాక్షులవ్వటం, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడ్డానికి అనేక ఆటంకాలు రావటం, ఇలాగూ చాలా జరిగాయి. ఆ జరిగినవి కాబట్టి ఈ సందర్భం నెరవేరిందని కొందరు వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొందరు వేద పండితులు స్పష్టంగా ఏం చెప్తారంటే, జరిగింది ఒక సూచన, ఒక ఛాయ మాత్రమే. యేసుక్రీస్తు రాకడ దినాల్లో మరి భయంకరమైన దినాలొస్తాయి. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది అని కొందరు వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. పాపం పెరుగుతూనే ఉంది. దేవుడు ఆ కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదుల మీదకు విపత్తొచ్చింది. విపత్తు రాగా వారు భూదిగంతాల వరకు చెదిరిపోయారు. చెదిరిపోయిన పడిన వారందరూ మరలా సమకూర్చబడి తమ స్వదేశానికి తిరిగి వెళ్ళాలని, తిరిగి వెళ్లి వారు సమకూర్చబడ్డప్పుడు దేవుని రాకడ సమీపిస్తదని కూడా రకరకాల వ్యాఖ్యానాలు నేటి దినాల్లో ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం మనం గమనించవచ్చు. దినాలు భయంకరం అవుతున్నాయి. నిజంగానే యేసుక్రీస్తు రాకకు ముందు మరి దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. నేను తిరిగొస్తే అనేకుల్లో విశ్వాసం కనుగొనగలుగుతానా? ప్రేమ కనుగొనగలుగుతానా? అసలు భక్తులైన వారు భక్తులుగా ఉంటారా? అన్నట్లుగా ప్రభువు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా మనం చూస్తే అలాగే సాతాను కూడా ఇంకా తనకు సమయం కొద్దిగా ఉందని మరీ విజృంభించడం నేటి దినాల్లో చూస్తాము. యేసు రాకడ సమీపమవుతూ ఉండే కొద్దీ అవి మరీ మరీ విస్తరిస్తాయి. మరి దారుణమైన పరిస్థితులు చెలరేగుతాయని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రియ విశ్వాసులారా గమనించండి. దేవునికి సమయం తెలుసు. ఏ సమయమందు ఆయన రావాలో ఆ సమయమందు ఆయన రాక మానరు.
వస్తానన్న దేవుడు తన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి ఖచ్చితంగా వస్తారు. అది నేడో రేపో మనకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళాక భూమి మీద మహా శ్రమలు కలుగుతాయని కూడా చెప్తున్నారు వేద పండితులు. అప్పుడు ఈ శ్రమ మరీ విస్తృతమైపోతుందని, సిద్ధపడ్డ వారేమో ఆయనతో వెళ్ళిపోతే, ఏర్పరచబడిన వారు ఆయనతో వెళ్ళిపోతే, మిగతా వారి మీదకు భయంకరమైన మహాశ్రమలొస్తాయని కూడా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి, వేద పండితులు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి, ప్రియ సోదరులారా, సమయం ఉండగా సిద్ధపడాలి. ఈ ప్రాణం మనలో ఉండగా, మన ఆత్మ ఇంకను దేవుణ్ణి చేరకముందే, మరణం మన దగ్గరకు రాకముందే, మనము దేవుని రాజ్యానికి యోగ్యులంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మోసపుచ్చేవారు వస్తున్నారు. మోసపోకుండా జాగ్రత్త పడాలి. భయంకరమైనవి మన ముందు జరుగుతున్నాయి. వాటికి మనం కారణం కాకుండా జాగ్రత్త పడాలి. అనేక రకాలైన హింసలు, శ్రమలు యేసు నామం నిమిత్తం యేసుని ఆరాధిస్తున్న వారికి నేటి దినాల్లో అనేక ప్రాంతాల్లో కలుగుతున్నాయి. కలుగుతున్నాయి కదా అని శ్రమలను చూసి యేసుని వదిలిపెట్టకుండా బలంగా యేసుని ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు దేవుడిచ్చారంటే చూసి భయపడమనా? కాదు. సిద్ధపడమని, గుర్తుపట్టమని, వేగిరపడమని, తెలుసుకోండి, చక్కపెట్టుకోండి, సిద్ధపడండి అని దేవుడు తెలియచేస్తున్నారు. అయితే ఆ దినాలు ఇంత దారుణంగా ఉంటాయి. అయ్యో! మహా శ్రమ గల దినాలు అని ప్రభు చెప్తున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 20వ వాక్యం నుంచి. ప్రభువు ఆ దినములు తక్కువ చేయని యెడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వాని నిమిత్తము ఆయన దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ప్రభు అంటున్నారు, అవి ఏర్పాటు చేయబడిన వారి కోసం తక్కువ చేయబడతాయి. అయితే ఆ దినాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఈ ఇంట్లో క్రీస్తున్నాడు. అడుగో మేము ఆయన్ని అక్కడ చూసాం అంటారు. ఇదిగో మేమే యెషయా, మేమే ఏలీయా ఇలాగ ప్రవక్తల పేర్లు చెప్పుకొని దేవుని ఆత్మతో నింపబడిన ప్రవక్తలను మేము ప్రవచనాలు చెప్తామంటూ నా నామం పేరట వేషాలేసుకొని అబద్ధీకులు బయలుదేరతారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి. విశ్వాసి దేవుని వాక్యం ఉన్నది. వాక్యాన్ని మనల్ని చదువుకునే జ్ఞానం దేవుడిచ్చాడు. చదివి మనం గుర్తుపట్టాలి. బోధలెన్నో వింటున్నాం. వింటున్న బోధల్లో ఏవి సత్యమో, ఏవి అసత్యమో, ఏది నమ్మశక్యంగా ఉంది, ఏది కల్పితంగా ఉన్నదన్నది కూడా గుర్తుపట్టాల్సింది. అది మన బాధ్యత. గుర్తుపట్టకపోతే మోసపుచ్చబడతాం. దేవుని మాటలు కూడా అపార్థం చేసేవారు బయలుదేరతారు. బయలుదేరారు. ఎన్నో రకాల దుర్బోధలు కూడా నేటి దినాల్లో ప్రచారాల్లో ఉన్నాయి. అన్నీ నమ్మేవి కాదు. అన్నీ నమ్మటానికి బావుంది కదా! ఇది నిజమే అన్నట్లు అనిపిస్తుంది. సాతాను చూసారు కదా! ఆదిలోనే ఆదాము, హవ్వలను హవ్వ దగ్గరికి వెళ్లి ఇది నిజమా? నువ్వు విన్నది నిజమేనా? అంటూ లేనిపోని అనుమానాన్ని కల్పించాడు. దేవుని లేఖనాన్ని, దేవుని ఆజ్ఞను హవ్వ అపార్థం చేసుకునేలాగా, పాపం చేసేలాగా ప్రేరేపించాడు అపవాది. మరి అబద్ధ బోధకులు తమ దుర్బోధలతో మోసం చేయ వస్తారు. ఇదే నిజం. ఇది అబద్ధం ఎందుకయింది? ఇది ఎందుకు నిజం కాకూడదు? అన్నట్లుగా మన మనస్సులను మభ్యపెట్టేవారు బయలుదేరతారు. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మీతో అందుకే సమస్తాన్ని ముందుగా చెప్పేసాను. మీరు జాగ్రత్త పడండి. 24వ వచనం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు తన కాంతినియ్యడు. ఆకాశము నుండి నక్షత్రములను రాలును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను, మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. చూడండి, యేసు పేరట మోసాలు జరుగుతాయి.
అవి ఎలాంటి దినాలంటే ఏర్పాటు చేయబడిన వారిని కూడా, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని కూడా సాధ్యమైతే మహత్కార్యాలు, సూచక క్రియలు కూడా చేసి మోసపుచ్చుతారు. ఆ దినాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. శ్రమ తీరిన మీదట క్రీస్తు వస్తారు. మహావైభవంతో, ప్రభావంతో, మహిమతో వస్తారు. చీకటి సూర్యుని కమ్ముతుంది. చంద్రుడు కాంతినీయడు. నక్షత్రాలు రాలుతాయి. శక్తులు కదిలించబడతాయి. క్రీస్తు వస్తారు. వైభవంగా, మహిమ గల రాజుగా దేవదేవుడు వస్తారట. అప్పుడాయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అప్పుడాయంట యేసు ప్రభు తన దూతలను పంపుతారట. వారు భూమి మొదలు నుండి అంతం వరకు, ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు, భూమి ఆకాశం క్రిందనున్న సమస్త భూమి మీద ఉన్న తన వారైన ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులందరినీ పోగు చేస్తారట. పరిశుద్ధులందరూ ఒకవైపు నిలబడతారు. యేసుని తిరస్కరించిన వారందరూ, పాపంలో ఉన్న వారందరూ యేసుని ఇంకను అంగీకరింపకుండా, అంగీకరించి కూడా ఆయనకు భయపడకుండా ఇష్టానుసారమైన పాపాలు చేసేవారందరూ మరో ప్రక్కన నిలబడతారు. తన దూతలను పంపుతాడు. అంజూరపు చెట్టును చూచి 28వ వాక్యం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. దేవుడు అంటున్నారు చూడండి. అంజూరపు చెట్టును చూడండి. ఒక విషయం నేర్చుకోండి. అది చిన్నగా చిగురు పెడుతూ ఉంటే, లేతగా ఉన్నప్పుడు దాని కొమ్మలు, చిగుర్లు మీకు తెలుస్తది కదా వసంతకాలం వచ్చింది. ఇది అందమైన కాలమని. అలాగే కాలాలు మీరు గుర్తుపడతారు కదా! వేసవి కాలం మీకు తెలుస్తది. చలికాలం మీకు తెలుస్తది. వానకాలం మీకు తెలుస్తుంది. మరి ప్రభు వచ్చే కాలం ఏదో మీరు తెలుసుకోవాలి. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపట్టండి. ఆయన ద్వారం దగ్గరే ఉన్నారు. సమీపంగా ఉన్నారు. రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇవన్నీ నెరవేరుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అని దేవుడి దగ్గరికి రాబోతున్నారని గుర్తుపట్టండి. మీరు తెలుసుకోండి. నా మాటలు గతించిపోవు. ఆకాశం, భూమి గతించిపోయినా నా మాటలు నెరవేరే వరకు నా మాటలు గతించవు. నిజమే కదా! దేవుని మాట గతించిపోయేదంటారా? దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి క్రమం నేటి వరకు తప్పిందా? పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు అని చెప్పిన దేవుని వాక్యం నిరర్ధకమైందా? బైబిల్ గ్రంథం ఆరంభంలో మనం చూస్తాం కదా మాట. అలాగే సృష్టి ప్రారంభమైనప్పుడు కదా దేవుడు సృష్టిని ప్రారంభించి, సృష్టిని సృజించినప్పుడు కదా దేవుడు ఆ మాట పలికింది. నేటికి ఆ మాట నిరర్ధకమైందా? దేవుని మాట తప్పదు. దేవుని మాట ఆగిపోదు. దేవుని మాట సాగిపోతుంది, నిలిచిపోతుంది. అది అలాగే జరుగుతుంది. అన్న మాటలో పొల్లైనా తప్పదు. విశ్వాసులారా, సిద్ధపడ్డారా? ఆ రాజు, మహిమగల రాజు తన మహిమతో, ప్రభావంతో ఈ రాత్రే వస్తే, నేడే వస్తే, లేదో రేపో, లేదో 10 సంవత్సరాల తర్వాత వస్తారు మనం ఎరగం. కానీ ఈ సమయం వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే, ప్రభు రాక ఆలస్యం అవుతుందేమో. మరి మన దినాల సంగతి ఏంటి? మన ఆయుష్ సంగతి ఏంటి? మన ఆయువు ఎంత? మన జీవన కాలం ఎంత? ఎన్ని దినాలు బ్రతుకుతాము? మనం ఎరుగుదుమా? చంటి బిడ్డలు పుడుతున్నారు. కాలం తీరక ముందే. కనీసం, కనీసం ఒక వయసుకు రాకముందే చనిపోతున్నారు. రకరకాల రోగాలతో చూడట్లేదా? పూర్వ దినాల్లో వృద్ధులకు మాత్రమే కొన్ని సమస్యలొచ్చేవి. ఎందుకంటే వృద్ధాప్యం మందున్నారు. ఓపిక అయిపోయింది. కాబట్టి వారు కొన్ని సమస్యలొచ్చి మంచాన పడి చనిపోవడం లాంటి పరిస్థితులు చూసేవాళ్ళం. ఈవేళ మరణం ఏ రీతిలో, ఏ సమయమందు, ఎక్కడ సంభవిస్తుందో మనం ఎరుగుదుమా? వయసు మనకు తెలుసా? ఈ వయసు వారికే మరణమొస్తుందన్న నిశ్చయత ఉందా నేటి దినాల్లో? లేదు కదా! దేవుని రాక ఆలస్యం కావచ్చేమో. మరి మన ఆయుష్ సంగతేంటి? మనకున్న సమయం ఎంత? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి కదా!
నీలో దేవుడిచ్చిన ప్రాణము ఇంకను ఉండగానే, శ్వాస ఆడుతుండగానే, జీవశ్వాస నీలో ఉండగానే, మన్నైనది మన్ను, పాలు కాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతున్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? 32వ వచనం. ఆ దినము, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. చూసారా? ప్రభు చెప్తున్నారు. ఆ దినం గురించి, ఆ గడియ గురించి దూతలకు, మనిషి కుమారుడికి ఎవరికి తెలీదు. తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు ఈ మాట చూడండి, ప్రభు ఎన్నో సార్లు చెప్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మోసపోకుండా జాగ్రత్త పడండి అన్నారు. మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి అంటున్నారు. ఇక్కడేమో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకువ అంటే స్పృహ, తెలివి కలిగి ఉండటం. జాగ్రత్తగా ఉండండి. ఆ కాలం ఎప్పుడో తెలీదు కదా! ఆ కాలం ఎలా ఉంటుందో అంటూ ఒక ఉదాహరణ చెప్తున్నారు చూడండి. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నవి అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడనెను. ప్రియ సోదరులారా, చివరిగా మరలా ప్రభువు చెప్తున్నారు ఒక ఉపమానం. ఇదిగో ఆ కాలం ఎలా ఉంటుందో చెప్పనా? ఒక మనిషి, ఒక యజమానుడు తన ఇంటిలో ఉన్న పనోళ్ళకి కొన్ని పనులు అప్పగించి బయటికెళ్లారు. ద్వారపాలకునికి కూడా ఆజ్ఞ ఇచ్చారు. ఆ పనులు చక్కబెట్టాలి. ఎందుకంటే యజమానుడు ఏ సమయానికొస్తారో చెప్పలేదు. సాయంకాలం వస్తారో, అర్ధరాత్రి వస్తారో, కోడి కొయ్యనప్పుడు వస్తారో, తెల్లవారిపోయాకొస్తారో తెలీదు. కానీ ఒకటి వస్తారు. వచ్చేసరికి ఆయన అప్పగించిన పని చెయ్యాలి. చేసిన వారు మెప్పు పొందుతారు. చేయని వారు కదా! శిక్ష పొందుతారు కదా! తిట్లు తింటారు కదా! అవమానపడతారు కదా! లేదంటే వారు బాధ్యతారాహిత్యాన్ని బట్టి ఉద్యోగం నుండి తొలగించబడతారు కదా! అందుకొరకే వారెలాగుండాలంటే, యజమాని ఎప్పుడు వచ్చునో అని తమకు అప్పగించబడిన పని మెలకువ కలిగి జాగ్రత్తగా నుండి చక్కబెట్టుట అవశ్యం కదా! అలాగే ఉంటుంది ఆ కాలం. నేను వస్తాను. ఎప్పుడొస్తావు ప్రభు? ఆ సమయం, ఆ గడియ. తండ్రి నాకు కూడా చెప్పలేదు. కానీ తండ్రి వెళ్ళమన్నప్పుడు నేనొచ్చేస్తాను. నేనొచ్చేలోపు మిమ్ముల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు అప్పగించబడిన వాటిని చక్కగా కాపాడుకోండి. మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి. మోసపోకండి. మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి. అవి భయంకరమైన దినాలు. మనుషులకు పడని దినాలు. సమాధానం ఉండదు. అసమాధానం. ఎక్కడ చూసినా హత్యలు, నిందలు, అవమానాలు, దుర్నీతి, మోసకరమైనవి. అబద్ధీకులు వచ్చి తమ స్వకీయ ఆశల చొప్పున, దురాలోచనల చొప్పున నడుచుకునే దినాలవి. అంత్య దినాలలో అపాయకరమైన దినాలు వచ్చును. అంత్యకాలం, ఆ కాలాన్ని గుర్తుపట్టండి. అనేకులు కొండెగాండ్రుగాను, అబద్ధికులుగాను, సజ్జనుల ద్వేషులుగాను, మాట వినని వారుగాను, తల్లిదండ్రులకు అవిధేయులుగాను, పాపిష్టులు వారుగాను, అలాగే మద్యపాన ఆసక్తులుగాను, అల్లరితో కూడిన ఆటపాటల యందు ఆసక్తి, సుఖ విలాసాల యందు ఆసక్తి గలవారుగా మారిపోయే భయంకరమైన దినాలు. అంతేనా? వాటినే సరి అయినవి. ఇవి చేయాలి. వీటి వల్ల తప్పేమీ లేదు అని సమర్థించుకుంటూ విచ్చలవిడిగా జీవించే దినాలవి. ఆ దినాలయందు వారికి నా కుమారుడా, అటు సమయాలు వచ్చినప్పుడు వారికి నీవు విముఖుడవు కమ్మని పౌలు గారు తిమోతితో చెప్తారు లేఖలో. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. అలాగే ఆయన అంటున్నారు, మీతోను అందరితోనూ చెప్తున్నాను. మెలకువగా ఉండండి. ప్రార్థన చేసుకోండి.
జాగ్రత్త పడండి. మోసపోకండి. బోధలో జాగ్రత్త. మీ ప్రవర్తనలో జాగ్రత్త. ఎదుటివారితో జాగ్రత్త. అవి భయంకరమైన దినాలు. వాటిని మీరు అంటించుకోకూడదు. వాటికి మీరు దూరంగా ఉండాలి. మీ వలన అవి జరగకుండా మీరు చూసుకోవాలి. మీరు జాగ్రత్త పడండి. కట్టడాలను చూస్తున్నారా? వాటి యందు మురిసిపోతున్నారా? విలాసాలను చూస్తున్నారా? వాటి యందు సంతోషిస్తున్నారా? అవి ఏవి నిలవవు. నిలిచేదొకటే నా మాట. నా మాట సత్యం. నేను త్వరగా వస్తాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము సిద్ధపరచుకొని వస్తున్నానని ప్రభు సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రియవిశ్వాసులారా జాగ్రత్త కలిగి ఉందాము. రాబోతున్న భవిష్యత్తు భయంకరమైనదని మనం ఎరిగిన వారమే. అటు భయంకరమైన దినాల్లో దేవుని సహాయంతో మనం ముందుకు సాగాలని ప్రార్థించుకుంటూ ఏ సమయమందు ప్రభు వచ్చినా ఆయన మహిమ కలిగిన సంఘములో అదిగో ఆయన అంటున్నారే తాను ఏర్పాటు చేసుకుని వారిని ఆయన దగ్గరికి తీసుకురావడానికి దూతలను పంపుతారంట. అలా దూతలను ఆయన పంపే సమయంలో ఆ దూతలు మనల్ని కూడా వచ్చి యేసు ఎదుట తన ప్రియులైన వారిగా నిలవబెట్టినట్లుగా యేసుకు ప్రియమైన వారముగా దేవునికి ఇష్టలముగా దేవుని కృపకు పాత్రులముగా దేవుని రాజ్యానికి హక్కుదారులముగా దేవుడు కోరేటి పరిశుద్ధులముగా మంచి జీవితం సాక్షి జీవితం గలవారముగా మనము మోసపుచ్చబడకుండా పరిశుద్ధత యందు నిలిచి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని బట్టి దేవుని ప్రార్థిస్తూ దేవుని లేఖనాలను బట్టి సత్యమేదో గ్రహించి ఇతరులకు సత్యాన్ని బోధించే వారముగా మనం ఉండాలి. అలాగుండాలంటే గతించిపోని ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలి. ప్రియవిశ్వాసి నా ఈ ప్రభు మాటలకు నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ హృదయమందు యేసు మాటలను ఉంచుతున్నావా? నిలవరాని స్థలముల్లో నాశనకరమైన హేయ వస్తువులు వినాశకారి నిలవబడే దినాలివి. ఇదిగో పరిశుద్ధమైన హృదయంగా నీ హృదయం ఉండాలి. అందులో దేవుడు ఉండాలి. దేవుడు కాకుండా ఏది ఉన్నా అది వ్యర్థమైపోతుంది. అది అపరిశుద్ధమైపోతుంది. దేవుడే ఉన్నాడా నీ హృదయమందు? లేదా నిన్ను నాశనం చేసేది, నిన్ను అపవిత్రపరిచేది నీలో ఉందా? జాగ్రత్త. పరిశుద్ధపరచు దేవుని మాటలు నీ యందు ఉంచుకో. నీవు దేవుని పాదాల దగ్గర ప్రార్థించు. మోకరించి ప్రార్థించు. దేవుని మాటలకు చెవినిచ్చి, ఆ మాటలని హృదయంలో భద్రపరుచుకొని, ప్రార్థనతో కనిపెడుతూ ప్రభు రాకడ కోసం వేచి ఉండు. సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండు. ప్రభు రాకడ కోసం నిరీక్షిస్తూ మనందరం ముందుకు సాగిపోదాము. వాక్యానుసారంగా బ్రతుకుదాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు రాజ్యానికి మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.